ప్లీజ్ అరే ఒక్కసారి ప్లీజ్ రండి సార్. ఇంతగా రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాడంటే ఇదేదో మన జర్నలిజానికి పనికొచ్చేలా ఉంది. వెళ్తే పోలా? సరే, ఎక్కడ మీ ఇల్లు? ఆగిపోయారే, రండి. మొహమాట పడకండి, రండి. ప్లీజ్ ప్లీజ్ కమ్. ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. తీసుకోండి. ఇట్స్ ఓకే. పర్వాలేదు, తీసుకోండి. థ్యాంక్ యూ. లోపలికి వెళ్ళండి. లోపలికా? పర్వాలేదు, వెళ్ళండి. ప్లీజ్ సార్, వెళ్ళండి. నేను అలాంటి వాడిని కాను. నేను అలాంటిదాని కాదు. అది కాదండి. దయచేసి ఒక 10 నిమిషాలు అలా కూర్చోండి. అరే, అసలు ఏంటిదంతా? ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోండి. అతను నా భర్త. అవును, నేనైన భార్యని. మరి అతనిలా అలా చేయడం వల్ల మీకు ఆయనలో అసమర్థత మాత్రమే కనిపిస్తుంది కావచ్చు. మీ వరకు అది నిజమే, కానీ ఆ నిజం వెనుక ఉన్నది మాత్రం తన బాధ్యత అని ఆయన అనుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన వివేకవంతుడు సార్. అయినా మీరేం చలనం లేని ఆటబొమ్మ కాదుగా. మీకంటూ ఒక మనసు ఉంటుంది. ఉంటుంది సార్, కానీ ఈ రోజుల్లో సైతం ఏ భారత స్త్రీ నా భర్త వల్ల నేను సుఖపడలేకపోతున్నాను అని ఏ న్యాయస్థానం మెట్లు ఎక్కడానికి సాహసించలేకపోతుంది సార్. అలా అని ప్రతి భార్య అన్ని విధాలా తన భర్త వల్ల సుఖపడిపోతుందంటారా సార్? సుఖపడట్లేదు సార్. మరెందుకని సార్ ఇన్ని కోట్ల దాంపత్యాలు 10 కాలాల పాటు పచ్చగా నిలుస్తున్నాయంటారు? అదే మన సంప్రదాయం యొక్క గొప్పతనం సార్. మా ఈ సమస్యకు ఖచ్చితంగా ఇది పరిష్కారం కాకపోవచ్చు, కానీ ప్రస్తుతానికి ఇదే కావాలి సార్. మిమ్మల్ని మీరు ఇలా ఎంతకాలం మోసం చేసుకుంటారు? తెలీదు సార్. అయినా నేనేదో సతీ సావిత్రినో సుమతి అనసూర్యనో కాదు సార్. కనీసం ఇలా ద్రౌపదిగానైనా బ్రతుకు గడుపుదామనుకుంటున్నాను. మరి మీకు తప్పనిపించట్లేదా? సార్, మీరు 10 నిమిషాలు నాతో పాటుంటే నేను సుఖపడ్డాననుకొని ఆయన కడుపు నిండా భోంచేస్తాడు సార్. నన్ను సుఖపెట్టడం కోసం ఎవరిని తీసుకురావాలో అని, ఎవరిని అడిగితే ఏమనుకుంటారో అని వారం రోజుల నుంచి అన్నం కూడా తినట్లేదు సార్. మరి మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయిగా. ఏ తల్లి తన బిడ్డ అనాకారనో అంగవైకల్యుడనో వదిలేసుకోదు కదా సార్. అలాగే నేను నా భర్త విషయంలోనూ నాతి చెరామి అన్న మంత్రం భర్త విషయంలోనే కాదు సార్, భార్యకు కూడా వర్తించాలి.
సారీ సార్, ఎక్కువగా మాట్లాడానేమో. మీరిక్కడున్న ఈ 10 నిమిషాల సమయం ఓ మనిషి కడుపు నింపుతుంది, 2 ప్రాణాల్ని కాపాడుతుంది. అంటే ఇలా ఎంతకాలం? బ్రతికున్నంతకాలం. ధిం